సింహరాశి వారికి సెప్టెంబర్ 23 మంగళవారం రోజు దిన ఫలితాల ప్రకారం ఈ రోజు జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది. ఈరోజు తప్పకుండా 6 అక్షరంతో మొదలయ్యేటువంటి వ్యక్తులతో తగు జాగ్రత్తలు పాటించాలి. మరి రాత్రి 10 లోపు మీ జీవితంలో జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. కాబట్టి ఎక్కడున్నా కూడా ఈ వీడియోని పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే మీకు ఏం చెప్తున్నాం అనేది క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు ఈ సింహరాశి వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. వీరు చూడ్డానికి పైకి కేవలం ఒక కోపంతో ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు, కానీ వీరి మనసు అనేది వెన్నలాంటిది అని చెప్పుకోవచ్చండి. అంటే ఏదైనా కానీ ఉన్నతమైనటువంటి భావాలు మీ సొంతం. ఈ లోకంలో అందరూ కూడా అంతే, అందరూ సమానమే, అందులో నేను కూడా సంతోషంగా ఉండాలి, అందరితో పాటు అందరూ సంతోషంగా వారితో పాటు నేను కూడా ఉండాలి అనేటువంటి మనస్తత్వాన్ని అలవర్చుకొని ముందుకు వెళ్తూ ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు. వీరి మనసు ఎప్పుడు కూడా వీరి వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే కనుక అందరిలో ఒకరిగా నిలుస్తారండి. 10 మందిలో నేను ఒకరిగా ఉండాలి, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి అని ఎప్పుడు కూడా తప్పించిపోతూ ఉంటారు. స్వేచ్ఛకు, స్వాతంత్రానికి మీరు ఇచ్చే విలువ అంతా ఇంత కాదనమాట. స్నేహం విషయంలో మిమ్మల్ని గెలిచేవారంటూ ఎవరు లేరండి. అంటే అంత అతిశయోక్తి కాదు. మీ స్నేహితుల కోసం మీ త్యాగానికైనా సిద్ధపడతారని చెప్పుకోవచ్చు. కష్టం వస్తే నేనున్నానంటూ ధైర్యం చెప్తారు. పైకి కాస్త గంభీరంగా ఎంతగానో కలవనట్లుగా కనిపించినా మీ మనసు వెన్నలాంటిది. మీ స్నేహంలో కల్మషం ఉండదు, స్వచ్ఛమైన ఆప్యాయత, ప్రేమ మాత్రమే కనిపిస్తుందండి. అందుకే మీ స్నేహితులందరూ మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడతారని కూడా. మీ కార్యదక్షత, నూతన ఆవిష్కరణ వల్ల మీకున్న ఆసక్తి అమోఘం. శనిదేవుడి యొక్క ఆశీర్వాదం మీకు తప్పకుండా ఉంటుంది. కష్టాలకు కృంగిపోవడం, సమస్యలకు భయపడడం మీ నిఘంటువులోనే ఉండదన్నమాట. ఎంతటి క్లిష్టమైన సమస్యలైనా మీరు వినూత్నంగా పరిష్కారం సిద్ధంగా ఉంటుంది. పాతకాలపు ఆలోచనతో మూసుకుపోయి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త పద్ధతులు అవలంబించడానికి ఎప్పుడు కూడా మీరు సిద్ధంగా ఉంటారండి. అయితే ఈరోజు మీకు బంధువుల రాక వారింటికి వెళ్ళడం కూడా జరుగుతుందన్నమాట. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఆరోగ్యం విషయంలో రేపటి రోజున కొంచెం తగు జాగ్రత్తలు అయితే పాటించాలి. చిన్న చిన్న అనారోగ్యాలు ఈరోజు ఉన్నా కూడా రేపు అంతా సర్దుమణిగి ఉంటాయన్నమాట. కాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు, గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చు, రోజు చేసే పనుల్లో అధిక శ్రమ తప్పకుండా ఉండవచ్చు. అందులో ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఆందోళనకు దూరంగా ఉండడం వలన మీ జీవితం చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. వైద్యుని సలహాను పాటించడం ముఖ్యం. ఉద్యోగస్తులకు ఈరోజు పని విషయంలో సాధారణంగా ఉంటుందండి. మీరు చేసే పనులకు గుర్తింపు లభిస్తుంది. అదే సమయంలో పని భారం కూడా కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. ఇంకా ఏదైనా సరే అంటే మీ సహోద్యోగులతో కొన్ని విషయాల్లో విభేదాలు రావచ్చండి, జాగ్రత్త పడాలి. కొందరు ఇలాంటి నుండి పనిచేసే అవకాశాలు కూడా ఉండవచ్చు. మీరు సౌకర్యంగా ఉంటుందన్నమాట. మీకు ఈ రోజంతా కూడా క్రమశిక్షణతో పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుందని, అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ అవసరాల కోసం, ఇంటి మరమ్మతుల కోసం కొంత డబ్బు ఉండే అవకాశం అయితే ఉంటుంది. పాత పెట్టుబడులు వచ్చే సూచనలు అయితే తప్పకుండా కనిపిస్తున్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. డబ్బు లావాదేవీలలో స్పష్టత పాటించడం చాలా ముఖ్యం. ఎవరికి అప్పు ఇవ్వడం, తీసుకోవడం మంచిది కాదు. వ్యాపారస్తులకు వ్యాపారంలో సాధారణ లాభాలు ఉంటాయన్నమాట. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు, కొత్త భాగస్వాములు ప్రారంభించేటప్పుడు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించడం మంచిదన్నమాట. మీ వ్యాపార సంస్థలో వ్యాపార స్థలంలో కొన్ని మార్పులు అయితే రావచ్చు. సృజనాత్మకమైన ఆలోచనలు వ్యాపార విస్తరణకు దోహదపడతాయండి. ప్రభుత్వ సంబంధిత పనులలో కొంత జాప్యత జరిగే అవకాశం కూడా ఉంటుంది. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత బాగానే ఉంటుంది. ఇంట్లో చదువుకోవడానికి అనుకూలమైన వాతావరణం కూడా ఉంటుంది. గురువుల పెద్దల ఆశీర్వాదం, సలహాలు, సహకారం తప్పకుండా ఉంటాయన్నమాట. సృజనాత్మక రంగాలలో ఉన్న విద్యార్థులకు ఇది మంచి రోజు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత కష్టపడాలన్నమాట. వివాహిత దంపతుల మధ్య అనుబంధం బాగానే ఉంటుంది. ఒకరినొకరు ఎప్పుడు కూడా అర్థం చేసుకొని సంతోషంగా ఉంటారు. తమ భావాలను పంచుకుంటారు. మీ జీవిత భాగస్వామితో కలిసి సంబంధించినటువంటి విషయాల గురించి తప్పకుండా చర్చిస్తారు. మీ జీవిత భాగస్వామి సలహాలు మీకు ఉపయోగపడతాయండి. సాయంత్రం వేళ కలిసి బయటికి వెళ్ళడం, ఇంట్లో ఆనందంగా గడపడం జరగవచ్చు. ప్రేమికులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ భాగస్వామ్యంలో మీకు సంబంధం మరింత బలపడుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. కలిసి విహారయాత్రకు వెళ్ళేటప్పుడు అవకాశం కూడా రేపటి రోజున మీకు బాగా కనిపిస్తుంది. మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఇది మంచి సమయం అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నటువంటి సమయం అని కూడా చెప్పుకోవచ్చు. మీ ప్రేమను వ్యక్తం చేయడానికి ఇది మంచి రోజు. కొత్త ప్రేమ సంబంధాలు కూడా ప్రారంభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజున అన్ని విధాలుగా అనుకూలంగా అయితే కనిపిస్తుందండి. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు వచ్చే అవకాశం అయితే ఉంది. మీ ప్రతిభను గుర్తింపు తప్పకుండా లభిస్తుంది. వివాహిత దంపతులకు ఈరోజు చాలా ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు కలిసి సంతోషంగా ఉంటారు. విహారయాత్రలు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైనటువంటి శుభవార్తలు వింటారు. ప్రేమికులకు ఈరోజు చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. మీ ప్రేమ ప్రయాణం సంతోషంగా సాగుతుందండి. మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందకరమైనటువంటి క్షణాలను తప్పకుండా మీరు గడుపుతారని కూడా చెప్పుకోవచ్చు. మీ మధ్య ఉన్న అపార్థాలన్నీ కూడా తప్పకుండా దూరం అవుతాయి. ప్రేమకు కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి ఇది మంచి అవకాశం అండి. అంటే మీ సంబంధంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది.
రేపటి రోజున అన్ని విధాలుగా ఊహకందనటువంటి ఆనందాన్ని కానీ చేయడానికి ఇష్టపడతారనమాట. ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఏది లేదు. మీ సంబంధంలో నిజాయితీ ఉండడం చాలా ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. తమ జీవితంలో ఎదురయ్యేటువంటి కొన్ని ఇబ్బందులు తగ్గించుకోవడానికి, గ్రహాల అనుకూలతను పెంచుకోవడానికి కొన్ని సులువైన పరిహారాలు పాటించండి. ముఖ్యంగా ఏదైనా అంటే శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి చాలా ముఖ్యమవుతుంది. అలాగే మీకు ఆర్ అనే అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తితో ప్రమాదం అయితే పొంచి ఉంది. మీ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారనమాట. ఆ వ్యక్తి మీకు ఇంతకుముందు శత్రువు ఉండవచ్చు, లేదంటే మీతో మంచిగా నటిస్తున్నటువంటి మీ స్నేహితుడిలా నటిస్తున్నటువంటి ఆ శత్రువు మీకు తప్పకుండా మిమ్మల్ని ఎలాగైనా నాశనం చేయాలని, ఎలాగైనా బాధ పెట్టాలని పన్నాగం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆర్ అనే అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తితో ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాంటి వ్యక్తి ఉన్నటువంటి పేర్లు ఉన్నట్లయితే కనుక వారందరూ, ఒకవేళ ఆ పేరు ఉన్నటువంటి వారందరూ కూడా శత్రువులని కాదండి. ఆ పేరు ఉన్న వారితో శత్రుత్వం ఉన్నటువంటి మీకు తగు జాగ్రత్తలు అయితే చాలా అవసరం. అలాగే ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. అలాగే ముగ్గురు వ్యక్తులతో తప్పకుండా మీరు ప్రమాదం పొంచి ఉంది. వారు మీ చుట్టూ ఉండి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు మీ జీవితంలో ఉండి బాధ పెడుతున్నటువంటి చూడాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వారికి ఈ రోజున తారసపడతారనమాట. కాబట్టి అలాంటి వ్యక్తులతో మీరు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. ఈ ముగ్గురు వ్యక్తులు మీకు ఎప్పుడెప్పుడు బాధ పెడుతుంటే, మీ కుటుంబం మొత్తం కృంగిపోతుంటే చూడాలని ఎదురు చూస్తున్నటువంటి ఆ ముగ్గురు వ్యక్తుల నుండి తప్పకుండా మీకు దైవానుగ్రహం మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉండి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఆర్ అనే అక్షరం ఉన్న వారితో తప్పకుండా ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిది. ఏదైనా కానీ రేపటి రోజున కొన్ని పరిహారాలను పాటించడం వల్ల మీ జీవితం సాఫీగా సంతోషంగా ఉంటుంది. అలాగే ఈ మన సింహరాశికి ఎప్పుడు కూడా సూర్యభగవానుడు ముందుంటారు కాబట్టి, అంటే సూర్యభగవానుడు అధిపతి కాబట్టి తప్పకుండా మీరు సూర్యభగవానుని ఎప్పుడు కూడా నమస్కరించి ఉండండి. ఆర్జ్యం పోస్తూ ఉండండి. అంటే సూర్యభగవానునికి ఎప్పుడు కూడా ఉదయం లేచిన తర్వాత 6 గంటల లోపు, అంటే ఉదయించే సమయంలో సూర్యుడికి ఆర్జ్యం సమర్పించాలన్నమాట. అలాగే రేపటి రోజున తప్పకుండా మీరు చాలా ఆనందంగా ఉంటారండి. ఇంకా నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాలు లేదా నూనె వంటివి అవసరమైనటువంటి వారికి దానం చేయడం చాలా మంచిది. అలాగే మంగళవారం ఈరోజు హనుమంతుడి గుడికి వెళ్ళి సాయంత్రం తప్పకుండా హనుమంతుని ప్రార్థించండి. అలాగే హనుమాన్ చాలీసాను చదవడం వల్ల మీకు అంతా అనుకూలంగా ఉంటుందండి. పేదవారికి, వృద్ధులకు, అంగవైకల్యం ఉన్న వారికి సహాయం చేయడం రేపటి రోజున మీకు శనికి ప్రీతికరమైనటువంటి పనులలో ఒకటి. కాబట్టి రాహు కేతుల ప్రభావం వల్ల కొన్నిసార్లు అనవసరమైనటువంటి ఆందోళనలు, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయండి. వీటిని తగ్గించుకోవడానికి దుర్గాదేవిని లేదా గణపతిని పూజించడం చాలా మంచిది. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. పక్షులకు, ముఖ్యంగా కాకులకు ఆహారం వేయడం ద్వారా చాలా మంచి పరిహారం. అలాగే కుక్కలకు ఆహారం పెట్టడం కేతువుకు శాంతి చేకూరుస్తుందన్నమాట. వీలైతే ఏదైనా మొక్కను మీ ఇంట్లో లేదా పరిసరాల్లో నాటి దాన్ని జాగ్రత్తగా ఉంచండి, పెంచండి. ఇది పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. గ్రహాల దోషాలను తగ్గుముఖం పట్టిస్తుందండి. గ్రహం అనుకూలంగా ఉండడానికి కొన్ని పరిహారాలు. అలాగే గురువులను, పెద్దలను గౌరవించండి. విద్యార్థులకు పుస్తకాలను, పెన్నులను దానం చేయండి. అలాగే అవసరమైన వారికి వస్తువులను దానం చేయడం చాలా మంచిదండి. అలాగే ఈరోజు మంగళవారం కాబట్టి దుర్గాదేవి గుడికి తప్పకుండా వెళ్ళి మీరు తప్పకుండా దుర్గాదేవిని మనసారా వేడుకోండి. అలాగే తప్పకుండా ఈరోజు మంగళవారం రోజున కాబట్టి హనుమాన్ చాలీసాను పఠించండి. ఇలా పసుపు రంగు అరటి పండ్లు వంటి వాటిని దానం చేయడం వల్ల గురుగ్రహం అనుగ్రహం లభిస్తుందన్నమాట. విష్ణు సహస్రనామం లేదా దత్తాత్రేయ స్తోత్రాలు చదవడం కూడా మీకు అంతా మేలు చేస్తుందండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ ప్రవర్తనలో నిజాయితీ, ధర్మం ఉండేలా చూసుకోండి. ఇతరులకు వీలైనంత సహాయం చేస్తూ ఉండండి. మంచి ఆలోచనతో, మంచి పనులతో ముందుకు సాగితే ఏ గ్రహ దోషాల ప్రభావమైన తగ్గుముఖం పడుతుందన్నమాట. అలాగే తప్పకుండా ఆర్ అనే అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తితో తప్పకుండా ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించడం, దూరంగా ఉండడం చాలా మంచిది. ప్రతికూలతను అనుకూలతగా మారేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ సింహరాశి వారు తప్పకుండా ఈరోజు హనుమాన్ గుడికి వెళ్ళండి. హనుమంతుడికి ఎంతో ఇష్టమైనటువంటి అరటి పండ్లను, అలాగే ఈ పిల్లలకు కానీ, వృద్ధులకు కానీ పూజ తర్వాత పంచిపెట్టండి. ఇంకా నైవేద్యాన్ని, అంటే వడలను కానీ, వెన్న ప్రసాదాన్ని కానీ, ఇలా హనుమంతుడికి ఇష్టమైనటువంటి కొన్ని నైవేద్యాలను పంచడం వల్ల హనుమంతుడు ఎంతో సంతోషించి మనకు అనుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుస్తాడని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు ఎప్పుడు కూడా శివారాధన తప్పనిసరిగా చేస్తూ ఉండండి. శివుడిని ఆరాధించడం వల్ల మీకు అంతా కూడా మేలు జరుగుతుందన్నమాట. ఎటువంటి నరదిష్టి కానీ, నరఘోష, నర ఏడుపు ఉన్నా కూడా మనము మనసారా పరమశివుని వేడుకుంటే తప్పకుండా మనకు ఉన్నటువంటి బాధలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. ఎందుకంటే మనం ఏదైనా కష్టాలు, బాధలు వచ్చినప్పుడు ఇతరులకు చెప్పుకోవడం కన్నా మన ఇష్టదైవానికి మనం చెప్పుకొని బాధను చెప్పుకుంటే మేలన్నమాట. ఎందుకంటే ఇతరులకు చెప్పుకి చులకన అయ్యే కన్నా భగవంతుడికి చెప్పుకొని భగవంతుడిని మనకు ప్రసన్నం అవుతాడనమాట. తప్పకుండా శాంతించి మనకి అన్ని కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు. ముందు మీరు ఏదైనా తప్పుడు మార్గంలో వెళ్ళడం కానీ, తప్పుడు పనులు చేయడం కానీ అసలు
పొరపాట్లు చేయకండి. నీతి నిజాయితీగా ఉండండి. మనం అనుకున్న పనులు తప్పకుండా నెరవేరుతాయి. చూశారు కదండి సింహరాశి వారికి ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి. అలాగే ఆర్ అక్షరంతో మొదలయ్యేటువంటి వ్యక్తులతో తగు జాగ్రత్తలు అయితే పాటించండి. రాత్రి 10 లోపు తప్పకుండా మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి మంచి పనులు అయితే జరుగుతాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.